వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ శాసనసభలో తీర్మానం. విశాఖలో 7 రెట్లు పెరిగిన వాయు కాలుష్యం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్. మంత్రి నారా లోకేష్ వెల్లడి. గంజాయి సాగు చేసిన తరలించిన పీడీ యాక్ట్. హోంమంత్రి అనిత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రపంచ దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలతో సత్కరించారు. దేశాల జాబితాలో చేరి గయానా మరియు బార్బడోస్ తమ అత్యున్నత పురస్కారాలను నవంబర్ 21న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రదానం చేశాయి. ఆయన పర్యటన సందర్భంగా గయానా తన అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను పీఎం మోడీకి ప్రదానం చేసింది. అదేవిధంగా బార్బడోస్ కూడా ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మకమైన గౌరవ ఉత్తర్వ్ ఆఫ్ ఫ్రీడమ్ ను ప్రదానం చేస్తుంది. డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ ను కూడా ప్రధాని మోడీకి అందించింది. రష్యాకు చెందిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్తల్ అవార్డు నుండి అమెరికా లెజియన్ ఆఫ్ మెరిట్ వరకు పీఎం మోడీ అవార్డుల జాబితా పెరుగుతూనే ఉంది. ఈ 3 అవార్డులతో ప్రధాని మోడీ ఇప్పుడు 19 అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. అంతకుముందు బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా ముగించుకొని గయానా చేరుకున్నారు ప్రధాని మోడీ. When India itself was rallying to meet their own needs. Here in Guyana, we were fortunate also to receive 80,000 of those vaccines. When many countries in the world told us we had to wait in a line, and not only wait in the line, but wait at the back of the line, India came forward and said, from the little we have, we will share with everyone in the line. And that is remarkable. Those are the stories that will shape the world that we also want. A world in which technology. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం శాసనసభ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. మంత్రి ఎన్ఎండి ఫారూక్ దీన్ని ప్రవేశపెట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై ఇటీవల సీఎం సమీక్ష నిర్వహించి బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని చెప్తున్నారు. విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం,
చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు చేపట్టామన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో భారీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. పర్యావరణ క్షీణిత కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టాం. దీనిపై పీసీబీ అధ్యయనం చేస్తుంది. 2025 జనవరిలో ఈ నివేదిక వస్తుంది. అది రాగానే విశాఖలో తగిన కార్యాచరణ చేపడతాం. గ్రీన్ ఎనర్జీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగంతో కాలుష్యం తగ్గిస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మానిటరింగ్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తూ ఉంది. 2024 జనవరి నుండి సెప్టెంబర్ 24లో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ సగటున 86 మైక్రోగ్రాముల సాంద్రతను చూపిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అడవులు, వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు 1.43 రెట్లు ఎక్కువ. అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష, విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు. 2024 సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పార్టికులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత 86 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది. ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం 60 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ద్వారా నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ సిఫార్సు చేయబడిన కంటే కూడా 1.43 టైమ్స్ ఎక్కువ అధ్యక్ష. అది పార్టికులేట్ 33 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా ఉంది. ఇది నిర్దేశిత ప్రమాణం 40 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ లోపు ఉంది. అయితే WHO మార్గదర్శకాల ప్రకారం PM10 15 మైక్రోగ్రామ్ / క్యూబిక్ మీటర్ మరియు ఈ PM 2.55 మైక్రోగ్రామ్ / క్యూబిక్ మీటర్గా నిర్దేశించడమైనది. అలాగే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది. మరి 2019 నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామ్య శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందుకు మినహాయింపు ఏం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి జీడిపి వృద్ధి, ఉపాధి చాలా అవసరం. భారీ వనరులైన శిలాజ ఇంధనాలు వినియోగం, మైనింగ్ కార్యకలాపాలు, పట్టణీకరణ, వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు. అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం. అందువల్ల అభివృద్ధి, ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి, ఉపాధి విషయం రాజీ పడకుండా కాలుష్య సవాళ్ళను ఎదుర్కోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది. మరి 2019 నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామ్య శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందుకు మినహాయింపు ఏం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి జీడిపి వృద్ధి, ఉపాధి చాలా అవసరం. వైకాపా ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, దీంతో నేరస్తులను అణచివేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే 7 సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు. గత 5 నెలల్లో 25,000 కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. దీన్ని సాగు చేసిన, తరలించిన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు
కనీసం గాంజా మీద కానీ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. 2019 నుండి 24 మధ్య ఒక కాంక్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగింది, దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు వాటాలు అడిగారని చెప్పారు. దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని నారా లోకేష్ వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు అయితే వైజాగ్ లోనే నేను ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది, టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలలు తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 months లో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ ఒక పక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే గాని మనం గాని ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యింది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్ ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ, ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ ఏలూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మానవ దృక్పథంతో సేవలు అందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు. వరద బాధితుల సహాయార్థం నిమిత్తం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున 2 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం పట్ల వారిని అభినందించారు. ఈ అసోసియేషన్ ఏలూరు జిల్లాలో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొని ప్రజలకు ఆపత్కాలంలో సేవలు అందించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు జి రవిచంద్ర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వరద బాధితుల నిమిత్తం చెక్కులు అందజేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో సయ్యద్ బాజీ, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జి రవిచంద్ర. నేను ఏలూరు నగరానికి మరియు ఏలూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంఘానికి అధ్యక్షుడిని. మరి ఈ మధ్య జరిగినటువంటి విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డీజీ గారి పిలుపు మేరకు 2400 ఎమర్జెన్సీ కిట్స్ని, మందుల్ని పంపించడం జరిగింది విజయవాడ ఎయిర్పోర్ట్కి. యాక్చువల్గా ఫస్ట్ నసరాబాద్ నుంచి వచ్చే, సెకండ్ మన జిల్లా నుంచే వెళ్ళడం జరిగింది. సుమారుగా వాటి వర్త్ ఆఫ్ వాల్యూ 3.5 lakhs దాకా ఉంటుంది. అలాగే దానికి సహకరించి మందులు ఇచ్చినటువంటి మా కెమిస్ట్ సోదరులందరికీ కూడా మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర సంఘం వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంతో కొంత మొత్తాన్ని నగదు రూపంలో కూడా అందజేస్తే బాగుంటుంది వరద బాధితులకి అని పిలుపునివ్వడంతో నేను కూడా మన జిల్లాలోని అన్ని మండలాల వారికి, ఏలూరు పట్టణం మరియు అన్ని మండలాల వారికి కూడా విరాళాలు సేకరించాల్సిందిగా చెప్పడం జరిగింది. ఎవరికి వారు ఎవరి బద్భావం లేకుండా స్వయంగా మానవ దృక్పథంతో ఆలోచించి వారు తగిన సహాయం చేయడం జరిగింది. ఈ రకంగా జిల్లా మొత్తం మీద సుమారుగా 5 లక్షల రూపాయలు వసూలైంది. మరి గణపురం మండలం నుంచి అక్కడ ఎమ్మెల్యే గారికి, జంగారెడ్డి మండలం నుంచి సొంగార కుమార్ గారికి, మరియు ఏలూరు నుంచి ఈ రోజున 2,01,000 రూపాయలు డీడీని, CMRF యొక్క డీడీని మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారికి అందజేయడం జరిగింది. అలాగే నూజివేడు కూడా త్వరలో అందజేస్తాము. అలాగే చింతలపూడి కూడా రోషన్ కుమార్ గారికి కొన్ని ఎక్విప్మెంట్స్ని అందజేయడం జరుగుతుంది. అది కూడా విత్ 1 week 10 daysలో అందజేస్తాము. మరి ఈ మహత్తరమైనటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క ప్రతి కెమిస్ట్రీ సోదరునికి కూడా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంతకుముందు కూడా చాలా చేయడం జరిగింది. మా తలసేమ్య వ్యాధిగ్రస్తులకి మేము సుమారుగా 1,25,000 రూపాయల వర్తి గల కిట్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే హుద్హుద్ తుఫాను వైజాగ్లో వచ్చినప్పుడు 40,000 రూపీస్ డొనేషన్ పంపించడం జరిగింది. అలాగే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 lakh డీడీ కూడా పంపించడం జరిగింది. ఇలాంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు మా సంఘం నుంచి చేస్తాం. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ దళారుల చేతిలో రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వం. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సబ్ కలెక్టర్ కల్పశ్రీ. పంట పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న సబ్ కలెక్టర్. ఏజెన్సీలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వం ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తామని సబ్ కలెక్టర్ వెల్లడి.
రైతులకు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అవగాహన కల్పించారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ రైతులకు గార్నీ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయని, రవాణాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే మండల స్థాయి అధికారులు, తహసీల్దార్కి, వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందిస్తామని రైతులకు తెలియజేశారు. అందరికీ నమస్కారము. మన ప్రభుత్వం నుంచి పాడి ప్రొక్యూర్మెంట్ అన్నది ఇప్పుడు దేవీపట్నం నుంచి మన డిస్ట్రిక్ట్ లో మొదలు పెడుతున్నాము. సో దానికి డిఎం సివిల్ సప్లై అండ్ ఏడీ అగ్రికల్చర్, తహసీల్దార్స్ అందరూ కోఆపరేషన్తో రైతులతో ఒక సభ కూడా పెట్టించాము. సో దీనికి మనం వెయింగ్ స్కేల్స్, ట్రాన్స్పోర్టేషన్, గన్నీ బ్యాగ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము. హార్వెస్ట్ చేసిన ఒక 3-4 డేస్ వాళ్ళు ఆరబెట్టిన తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్స్ త్రూ ఆర్బీకే వెళ్ళి దాన్ని అన్ని చెక్ చేసుకొని అది రెడీగా ఉన్నప్పుడు విల్ ట్రై టు కోఆర్డినేట్ విత్ మిల్ ఓనర్స్, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో మొదలు దేవీపట్నంలోనే స్టార్ట్ చేసాము. హార్వెస్టింగ్ ఇక్కడే ఆల్రెడీ వచ్చింది అని. తిరుమల శ్రీవారిని తమిళ హాస్య నటుడు సంతానం దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. பேசுங்க சார். ஜம்ப் பண்ணிலாம் வந்துட்டு தரிசனம் ரொம்ப நல்லா ஆச்சு. அடிக்கடி திருப்பதிக்கு வரது தான், அதே மாதிரி தான் இந்த டைமும் வந்தோம். டிடி ரிட்டர்ன்ஸ் உடைய அடுத்த பார்ட்டுக்கு வேண்டிட்டு வந்திருக்கேன். సో நல்லபடியாக పడం முடிஞ்சு వెట్టి అడైనట్టు. ఏలూరు జిల్లాలో జాతీయ రహదారిపై దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. డీఎస్పీ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో జాతీయ రహదారిపై రాత్రిపూట ఛార్జీ లైట్ వెలిగిస్తూ రహదారిపై ప్రయాణించే వాహనదారులను ఆపి వారి వద్ద నుంచి బంగారం, నగదు దోచుకుంటున్న ముఠాను అరెస్టు చేసి ముఠాల నుంచి నగదు, బంగారు రికవరీ చేశామని డీఎస్పీ తెలిపారు. రహదారిపై ప్రయాణించే వ్యక్తులు ఎవరైనా తెలియని వ్యక్తులు ఆపినప్పుడు ఆపకుండా వెళ్లిపోవాలని, అనుమానిత వ్యక్తులు కనపడితే సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో భీమడోలు సిఐ యూసే విల్సన్, ఎస్ఐ సుధీర్ పాల్గొన్నారు. మన భీమడోల్ సర్కిల్లో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో కల్వకుంట గ్రామం దగ్గర నేషనల్ హైవే పైన ఒక రాబరీ జరిగింది. అది మన గత నెల 25వ తారీఖు నాడు జరిగినటువంటి రాబరీ కేసులో దర్యాప్తు నిమిత్తం ముఖ్యంగా ఏంటంటే మా ఛాలెంజ్గా తీసుకున్నాం ఈ కేసులో. ఎందుకంటే హైవే మీద రాబరీ చేయడం అనేది ఏంటనే దీని మీద మా ఇన్స్పెక్టర్ విల్సన్ గారు, అదేవిధంగా ఎస్ఐ సుధీర్ గారు, వాళ్ళ టీం మొత్తం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏం చేసామంటే టెక్నికల్ ఆధారాల వలన మరియు ఇతర మన రెగ్యులర్ ప్రాసెస్ అయినటువంటి ఎక్స్ కన్విక్ట్స్ వీళ్ళందరూ చేస్తూ మన రాజమండ్రికి సంబంధించినటువంటి వానుపాటి విజయ్ కుమార్ అతని అనుచరులతోటి ఈ విధంగా హైవేల పైన ఒక టార్చ్ లైట్ తీసుకొచ్చేసి టార్చ్ లైట్ కొడతారు. ఎవరో ఒక వెళ్తుంటే ఇదే విధంగా 25వ తారీఖు నాడు ఈ దేవరపల్లి మండలం చెందినటువంటి శాంతకుమార్ అనే అతను తన భార్య దగ్గరికి వెళ్తుండగా ఈ టార్చ్ లైట్ కొట్టేసరికి అతను ఆగాడు. దాంతో ఆగి ఎవరా అని దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు వెంటనే అటాక్ చేసి అతని జేబులో ఉన్నటువంటి సుమారు 10,000 రూపాయల డబ్బులు, ఉంగరం అది కూడా లాక్కోవడం జరిగింది. కొట్టి పంపడంతో తర్వాత అతను వచ్చి మన్నాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. దీని మీద మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని మా టీం అంతా ఎస్పీ గారి ఆదేశాల మీదకి ఖచ్చితంగా ఎలాగైనా డిటెక్ట్ చేయాలని ఒక సంకల్పంతో మేము దీని పాత ముద్దాయిని అదేవిధంగా టెక్నికల్ ఆధారాల ప్రకారం దీన్ని దర్యాప్తులో భాగంగా చూస్తే ఇతను పాత ముద్దాయి అయినటువంటి రాజమండ్రి రాజానగరానికి చెందినటువంటి మానుపాటి విజయ్ కుమార్ అతని అనుచరులతోటి ఈ విధంగా దాడి చేశారని మాకు ఖచ్చితమైన రూఢి సమాచారం వచ్చింది. దాని మేరకు అతని గురించి కాలిస్తుండగా అతన్ని
ఈ రోజు నాడు నిన్న అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగితే అతను చెప్పడంలో ఏమిటంటే ఈ హైవే పైనటువంటి చాలామంది ఈ ఇజరాలు కానీ ఇలాంటి వాళ్ళందరూ టార్చ్ లైట్ కొట్టడంతో జనాలు అటువైపు రావటం గమనించినట్టు, అతను గతంలో కూడా ఇలాంటివే చేసేవాడు. వీడు తను ఆటో డ్రైవర్గా పైకి కవర్ జాబ్ లాగా ఆటో డ్రైవర్గా ఉంటాడు. ఈ ఆటో వేసుకొని ఈ అనుచరులను ఎక్కించుకొని ఈ విధంగా ఒక రోడ్డు మీద తీసుకొచ్చి తన అనుచరులతో టార్చ్ లైట్ కొట్టడం ఎవరైనా ఆకలిస్తే. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.